హలో అండి, ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున బ్లాగ్ అనమాట. ఈ ప్లేస్ వచ్చి శివాలయంలో నైట్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవం అయితే జరుగుతుంది. దానికోసం అయితే ఇక్కడ అందరం కలిసి ఉదయం పూట 9 or 10 కల్లా గుడికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ దీపాలు పెట్టడానికన్నా ముందు శివలింగము, ఓము, స్వస్తికు ఇలాంటివి అయితే ముందు డ్రా చేస్తున్నాము. ఈ డ్రా చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నాము. ఇక అందరం కలిసి ఇది నైట్ కల్లా కంప్లీట్ చేయాలి. గుడి చుట్టూ మొత్తం కూడా దీపాలు పెట్టి ఇలాగ ప్లాన్ అయితే ఉంది. ఇక మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నైట్కి అయితే జ్వాలా తోరణము అలాగే దీపోత్సవం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోలో అయితే ఇవన్నీ కూడా చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇంక ఇప్పుడు మార్నింగ్ 10 అయితే అయింది. 10 కల్లా అందరం గుడికి వచ్చేసాము. ఇక్కడ దగ్గరగా గుళ్ళో అయితే 12-15 మంది దాకా ఉన్నారు. మొత్తం అందరం కలిసి ఇక స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పెద్దవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు వచ్చేసి ప్రమిదల దగ్గర కూర్చున్నారు. ఈ ప్రమిదలు వచ్చేసి రోజు వాడుతున్నాము కాబట్టి, అంటే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు వచ్చి దీపారాధన చేస్తారు కాబట్టి అవి ముందైతే క్లీన్ చేసుకోవాలి. ఇంకా అక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తట్టలకు తీసుకొచ్చిన తర్వాత వీటికి గంధం రాసి బొట్లు అయితే పెడుతున్నారు. ఇంక ఇవి బొట్లు పెట్టిన తర్వాత తర్వాత ముగ్గు పెట్టిన తర్వాత కూడా మేము వాళ్ళే వచ్చేసి ఆ ప్రమిదలు పేర్చి ఆయిల్ పోసి ఒత్తులు వేయడం అవన్నీ కూడా ఇంకా వాళ్ళే చూసుకున్నారనమాట. ఇంక ఇక్కడ గుడి చుట్టూ కూడా కొన్ని సింబల్స్ అయితే వేసాము. ఇదేమో దీపము, అలాగే స్వస్తిక్కు, ఓము, త్రిశూలం, ఇంకా నాగపడగ ఇలాంటివన్నీ వేసాము. అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ నంది దగ్గర అనమాట, ఈ ఫ్రంట్లో అంటే దేవుడికి వెదురుగా ఇక్కడేమో శివలింగమును వినాయకుడిది బొమ్మ కలిసి ఉండే రూపం అయితే వేస్తున్నాము. ఇంక ఇలాగా డ్రా చేసేటప్పుడు అక్క నేను అట్లా పక్క నుండి ఇద్దరం కలిసి డ్రా చేయడం, ఇంకో ఇద్దరేమో దాన్ని ఫినిషింగ్, ఇంకొంతమంది ఏమో బంతిపూలని చించి పోస్తున్నారు ముగ్గులు అలాగా. ఇంకా వాటికి ప్రమిదలు పెట్టడం కానీ ఇంక ఇవన్నీ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఈ గుళ్ళోనే కార్తీక పౌర్ణమి రోజున అలాగే కోటి దీపోత్సవం కూడా జరిగింది. అప్పుడు కూడా ఒక శివలింగం ఆకారమును ఇంకొకటేమో శివలింగం డైరెక్ట్గా లింగాకారంలో ఎలాగ ఉంటుంది గర్భగుడిలో అలాగా ఇసుకతో చేసిన శివలింగం కూడా ఇక్కడ ముగ్గు వేయడం అయితే జరిగింది. ఆ వీడియోస్ కూడా నేను లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు కనుక ఆ వీడియో కనుక ఒకసారి చూడకపోతే ఇంకా నా ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి అవి కూడా చూసేయండి. నేను అలాగే ఈ వీడియోలో లాస్ట్లో కూడా నేను ఆ పిక్స్ని అయితే షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు కలర్స్ వేసేటప్పుడు కూడా చాలా చక్కగా బ్రైట్గా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కన్నా కూడా నైట్ టైం అయితే ఓన్లీ ఆ దీపాల వెలుతురికి ఇంకా అది ఒక కలర్ షేడ్ అయితే ఎంత చక్కగా ఉంటుందంటే నేను లాస్ట్ ఇయర్ పిక్స్లో బాగా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఇంకా ఈరోజు వేసిన ఇవన్నీ కూడా డే టైంలో వెలుతురికి ఎలా ఉంది, నైట్ టైం ఎలా ఉంది, నైట్ టైం ఇంకా ఉన్న లైట్స్ కూడా ఆర్పేసి ఓన్లీ దీపాల నుండి వచ్చే వెలుతురికి కూడా ఎలా షేడింగ్ మారుతుందో మీకు పిక్స్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఫినిషింగ్ మొత్తం అయిపోయింది గుడి చుట్టూ కూడా, అందరూ ఇక వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసేసి 4:35 అలా అయ్యిందనమాట. మార్నింగ్ 10 నుండి స్టార్ట్ చేస్తే 15 నెంబర్స్ వరకు ఈవినింగ్ 4-5 అలా అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఇక బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడైతే నేను ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం షేడ్ చెప్పాను కదా, అంటే కలర్ డే టైం ఇలా ఉంటుంది, నైట్ టైం మళ్ళీ వేరేలాగా ఉంటుందని, అందుకని డే టైం ఎలా ఉందని ఒకసారి మొత్తం కూడా వీడియో తీసుకున్నాను. ఇంకా చుట్టూ వేసిన నాగపడగ అలాగే త్రిశూలం, ఓం, స్వస్తికు, దీపం అలాగే శివలింగాలు 2 కూడా చాలా బాగున్నాయి. వీటితో పాటు గుడి చుట్టూతా కూడా ముగ్గుకరతో గీసి దాని మీద కూడా ప్రమిదలు పెట్టున్నాయి. ఇంకా అవి కూడా వెలిగితే నైట్ ఇంకా బాగుంటుంది. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి అందరం కూడా ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసేసి మళ్ళీ గుడికి అయితే వచ్చాము. గుడికి రాగానే ఇక్కడ ఆకాశ దీపం అయితే ప్రారంభం చేస్తున్నారు. ఇంకా ఆకాశ దీపం దగ్గరికి కూడా వచ్చి నెయ్యి వడ్డించి ఆకాశ దీపాన్ని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏమో జ్వాలా తోరణము.
अन्नपूर्णादेवी समेत श्री सोमेश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद श्री सकल न्यायाधीश्वर अतिवृष्टिराघवादादि सर्वभद्रगतिचित्रं भद्रदात्मा ग्राम अभ्युदय श्री सोमेश्वर स्वामी ग्रामे निवास सकल सकल आयुर्य कार्तिक मासे सुभाष सायंस्यो गुरुवार कार्तिक पौर्णमास्यां शुभदिनो शुभ सायं समयना श्री सोमेश्वर स्वामी श्री अन्नपूर्णा देव्याः नृत्यस्य प्रीत्यर्थम् अथाशक्ते यावत् ध्यान आवाहने पुष्पा अष्टोत्तरशतनामात्रानन्तरा ज्वाला तोरण मतास्य कर्मणे करिष्ये गोतरणं तीर्थ महतः कर्मणे करिष्ये ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनां उपोत्रोत्वम् ज्येष्ठायं ब्रह्मणस्पदा आमस्वं मृतविष्णु सादरं श्री महागणाधिपति नमः प्रलो देवी सकल ब्राह्मण सकलेभ्यो नमः श्री अन्नपूर्णा देवी समेत श्री सोमेश्वर देवताभ्यो नमः नमः कर्पूर नीराजनम कर्पूर नीराजनम समर्पयामि ओम श्री पादं मदन ददाति मदव्यो श्री पादं मदन ददाति मदव्यो सायेव ब्रह्मोपनिषदे युग्मानस्य आनिष्ये धाधाते सम्राज प्रजाज नमस्तेहि आत्मगृहे लक्ष्मी राष्ट्रस्य मुखे पयामसु भूयामसे शांतदास्त्रस्तु समस्त सर्वमंगलाय भवन्तु नित्यश्रीरस्तु नित्यमं श्रीहरिस्म रमारमण गोविंदो हरे श्री सोमेश्वर स्वामी देवताभ्यो नमः ఓం బ్రహ్మాండం బాండం తిరుగుతూ ఉండగా ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి గరళం వచ్చిందంట విషయం బయటికి. ఆ విరళం వస్తే ఎవరు దాన్ని స్వీకరిస్తారు, ఎవరు స్వీకరించుకున్నా ఎవరైతే మహేశ్వరుడు వాళ్ళని స్వీకరిస్తారని చెప్పి ఆయన తీసుకోవడం. ఆ సగం తాగుతుండగా కంఠంలో ఉండగా పాపం పార్వతీదేవి గారు బాధపడింది. నా భర్త ఏంటి ఇట్లా గర్వం తాగడం ఏంటి, మరి ఆయన ఇష్టం మరి ఆయనకి బాధే కదా భార్యకి. అయ్యో ఆయన బాధపడుతూ ఉండగా అక్కడితో మహావిష్ణువుని పూజిస్తే ఆయన ఎత్తుగొడ్డ గవాలను చేసి ఆ కంఠంలోనే ఆగిపోయేట్టుగా చేశాడు. ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ విషం గరళ కంఠం అంటారు, గరళ కంఠుడు అంటారు సరే. ఆ విషం దాని పాపం దాని యొక్క ఆ విషం యొక్క ప్రభావం ఆయన మీద చూపించకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ మహావిష్ణువుని ప్రార్థిస్తే చెప్పాడంట. ఒక జ్వాలలాగా ఏర్పాటు చేసి దాని కింద మీ స్వామివారి దగ్గరికి చెప్పినట్టయితే ఆ విశ్వ ప్రభావం పనిచేయదు దానివల్ల అని చెప్పేసి చెప్పిందో. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణ కార్యక్రమం చేస్తాం. అంటే స్వామివారిని మనం రక్షించుకోవడం కోసం అని చెప్పేసి గరళ కంఠుడు కదా, అది గరళ యొక్క ప్రభావం విష ప్రభావం ఆయనకి కలగకుండా ఆయన మనం కాపాడే దానికోసం ఆయన క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉండడం కోసం అని చెప్పేసి ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం అనేది ప్రతి శివాలయంలో కూడా చేస్తారు. అలాగే ఒకసారి మనం సంఖ్య ఇంకా 2 విగ్రహాలు కూడా ఈ జ్వాల కింద, ఈ జ్వాల వెలుగుతున్నటువంటి జ్వాల కింద 3 సార్లుగా ప్రదక్షిణ చేయడం వల్ల ఆ జ్వాల వల్ల వచ్చినటువంటి వేడి వల్ల ఈ కంఠంలో ఉన్నటువంటి ఈ గరళం అనేది విషం అనేది ప్రభావం చూపించకుండా ఆయన చక్కగా శక్తివంతుడు అవుతాడు. ఆయనకి ఎటువంటి విష ప్రభావం జరగదు అనే ఉద్దేశంతో ఈ జ్వాలతోరణ కార్యక్రమం చేస్తారనేది ఒక కథ ద్వారా తెలుసుకున్న దాని ప్రకారం మీకు చెబుతున్నాను. అది ఒక జ్వాలతోరణ కార్యక్రమం చేద్దాం. జయ శ్రీమద్ రమారమణ గోవింద హర హర మహాదేవ. श्री सोमेश्वर स्वामी देवताभ्यो नमः.
ఇంకా జ్వాలాతరణం కూడా అయిపోయింది. జ్వాలాతరణం అయిపోయిన తర్వాత ఇక్కడ వరిగడ్డి చెత్తనైతే అందరూ తీసుకువెళ్తున్నారు. ఇవి తీసుకువెళ్ళి వరిగడ్డి వాములు ఉంటాయి కదా, వాములో కానీ లేకపోతే ఇంటిలో కానీ పూజ గదిలో కానీ లేకపోతే బీరువాలో కానీ ఇలా ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అంట. అలా పెట్టుకుంటే శుభదాయకం అంటున్నారు. అంటే మంచి కలుగుతుంది, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకము. అందుకే ఇక్కడ అందరం కూడా ఆ వరిగడ్డి పరకలను అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ చేత్తో అందరం తీసుకుంటున్నాము. అసలు ఈ జ్వాలాతోరణము దానికి సంబంధించిన కథ కూడా పూజారి గారు ఆల్రెడీ చెప్పేశారు. ఇంక ఈ జ్వాలాతోరణానికన్నా ముందే చాలా వరకు అందరూ కూడా దీపారాజన అంటే నార్మల్ రెగ్యులర్గా రోజు చేసే దీపారాజన కానీ 360 ఒత్తులు 1,00,000 ఒత్తులు వెలిగించే వాళ్ళు ఆల్రెడీ వెలిగించేశారు. ఇంకా వెలిగించేసిన తర్వాత ఇప్పుడేమో ఇక చుట్టూ పేర్చారు కదా మార్నింగ్ నుండి, అంటే శివలింగాలు కానీ నాగపడగ స్వస్తిక్ ఇలాంటి అన్నిటికీ ఇప్పుడు దీపారాజన అయితే చేయడానికి అందరం కూడా నుంచున్నాము. ఇంక ఇప్పుడు కార్తీక దీపోత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినాయుజితం వయం ప్రియం గృహామంగళం దీపం త్రైలోక్య దీపరాపః హత్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే రాహిమా నరక ఘోరా దివ్యజ్యోతి నమో. ఈరోజు చాలా విశేషమైనది. అలాగే వర్తమానమైనటువంటి అంటే మన దేవస్థానంలో
ఇప్పుడు లాస్ట్లో 2 పిక్స్ చూపించినవి కూడా లాస్ట్ ఇయర్ అనమాట. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమికి ఒకటి, అలాగే కోటి దీపోత్సవానికి ఒకటి వేసినాయి అనమాట. ఇంక ఇప్పుడు శివలింగాకారం వేసిన దగ్గరేమో పూజారి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఇంకా అక్కడ కొట్టగానే కొబ్బరి చెప్పులోనేమో పువ్వు వచ్చింది. ఇక పువ్వు వచ్చేసరికి అందరూ కూడా చాలా ఆనందపడ్డాము. ఇంక ఇప్పుడు మేము అందరం కలిసి అంటే మార్నింగ్ నుండి ఇక్కడ దేవుడి సేవలో పాల్గొన్న అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. అందుకని అందరం కలిసి ఇక్కడ శివలింగం దగ్గర కూర్చొని ఇంకా వీడియోస్, ఫొటోస్, పిల్లల్ని అలాగా విడివిడిగా దిగే వాళ్ళని అందరినీ కూడా ఇక్కడే అందరం సెట్ అయ్యి చక్కగా ఫోటోలు అయితే దిగాము. ఇలా ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఉదయము శివలింగాలు వేసిన దగ్గర నుంచి అలాగే నైట్ జ్వాలా తోరణము కార్తీక దీపోత్సవం వరకు కూడా ఈ వీడియోలో అయితే చూపించాను. ఇంకది నెక్స్ట్ డే గుళ్ళోనే అనమాట. ఆ రోజేమో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే జరుగుతుంది. ఇంక ఇలాగ వ్రతం కూడా ఇక్కడ జరిపించారు. అలాగే లాస్ట్ ఇయర్ కనుక మీరు కార్తీక పౌర్ణమి రోజున అలాగే కోటి దీపోత్సవం అప్పుడు కనుక మీరు ఇంకా ఆ వీడియోస్ కనుక చూడకపోతే నేను వీడియో లింక్ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.